హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో, ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్లో జంతు శాస్త్రం జువాలజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ తెలుగు మీడియం యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన యూనిట్ 8 అనువర్తిత జీవశాస్త్రం అప్లైడ్ బయాలజీకి సంబంధించిన పార్ట్ 3 వీడియో టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి సిలబస్లో ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించిన యూనిట్ వైజ్ తెలుగు మీడియం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే సెకండ్ ఇయర్ జువాలజీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 8 అనువర్తిత జీవశాస్త్రం అప్లైడ్ బయాలజీకి సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. పార్ట్ 2 వీడియో కూడా ఉంది. ఇవాళ పార్ట్ 3 వీడియో ద్వారా మరిన్ని టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. రోగ నిర్ధారణ ఇమేజింగ్ టెక్నిక్లలో అయోనైజింగ్ రేడియేషన్లను ఉపయోగించనిది ఏది? రోగ నిర్ధారణ అంటే డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఉపయోగించేటువంటి ఇమేజింగ్ టెక్నిక్లో అయోనైజింగ్ రేడియేషన్లను ఉపయోగించకుండా చేసేటువంటి పరీక్ష, ఆ పరికరం పేరు ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ ఎక్స్రే ఇమేజింగా, ఆప్షన్ బి సిఏటీనా, ఆప్షన్ సి ఎంఆర్ఐయా, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇమేజింగ్ టెక్నిక్లో అయోనైజింగ్ రేడియేషన్లను ఉపయోగించనిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎంఆర్ఐ. అయోనైజింగ్ రేడియేషన్లను ఉపయోగించరు ఇందులో. రెండవ ప్రశ్న చూస్తున్నాం. క్రింది డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లలో 2D ఇమేజ్లను ఇచ్చేటువంటి పరికరం ఎక్స్రే ఇమేజింగా, సిఏటీనా, ఎంఆర్ఐయా, ఏది కాదు. క్రింది డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లలో 2D ఇమేజ్లను ఇచ్చేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎక్స్రే ఇమేజింగ్. మూడో ప్రశ్న చూస్తున్నాం. క్రింది డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లలో 3D ఇమేజ్లను అందించేది. ఎక్స్రే ఇమేజింగా, సిఏటీనా, ఎంఆర్ఐయా, పైవేవి కాదు. క్రింది డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లలో 3D ఇమేజ్లను అందించేది. ఆన్సర్ ఈజ్ బి కామా సి, రెండు కూడా సిఏటి మరియు ఎంఆర్ఐ. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. క్రింది ఏ డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లలో ఎముకల సాంద్రత మరియు బోలు ఎముకల వ్యాధిని కొలుస్తారు? ఎక్స్రే ఇమేజింగా, సిఏటీనా, ఎంఆర్ఐయా, ఏది కాదు. క్రింది ఏ డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లలో ఎముకల సాంద్రత మరియు బోలు ఎముకల వ్యాధిని కొలుస్తారు, గుర్తిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిఏటి. ఐదో ప్రశ్న చూస్తున్నాం. క్రింది డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లలో కటి మరియు తుంటి ఎముకలలోని హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంటే వెంట్రుక రంధ్రంలో ఉన్నటువంటి క్రాక్స్ను కూడా గుర్తించేటువంటి పరికరం
ఎక్స్రే ఇమేజింగా, సిఏటీనా, ఎంఆర్ఐయా, ఏది కాదు? క్రింది డయాగ్నస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లలో కటి మరియు తుంటి ఎముకలలోని హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంటే వెంట్రుక మందము క్రాక్స్ను కూడా గుర్తించేటువంటి పరికరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఎంఆర్ఐ. 6వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది రోగ నిర్ధారణ ఇమేజింగ్ టెక్నిక్లలో దేనిలో ఎక్స్ కిరణాలు ఉపయోగించబడతాయి? ఎక్స్రే ఇమేజింగా, సిఏటీనా, ఎంఆర్ఐయా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కామా బి, ఎక్స్రే ఇమేజింగ్ మరియు సిఏటీలు. 7వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లలో దేనిలో అయస్కాంతత్వం ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ ఎక్స్రే ఇమేజింగ్, ఆప్షన్ బి సిఏటీ, ఆప్షన్ సి ఎంఆర్ఐ, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఎంఆర్ఐ. 8వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లో దేనిలో శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం, రేడియో ఫ్రీక్వెన్సీ మరియు కంప్యూటర్స్ ఉపయోగించబడతాయి? ఎక్స్రే ఇమేజింగా, సిఏటీనా, ఎంఆర్ఐయా, ఏది కాదు? క్రింది డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లలో దేనిలో శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం, రేడియో ఫ్రీక్వెన్సీ మరియు కంప్యూటర్లు ఉపయోగించబడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఎంఆర్ఐ. 9వ ప్రశ్న చూస్తున్నాం. ఎక్స్రే రేడియోగ్రాఫ్ ఫిల్ములో దట్టమైన ఎముకలు ఏ రంగులో ఉంటాయి? ఎక్స్రే రేడియోగ్రాఫ్ ఫిల్ములో దట్టమైన ఎముకలు ఏ రంగులో ఉంటాయి? తెలుపు రంగా, బూడిద రంగా, నలుపు రంగా, పైవేవి కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, తెలుపు రంగులో కనబడతాయి. 10వ ప్రశ్న చూస్తున్నాం. ఎక్స్రే రేడియోగ్రాఫ్ ఫిల్ములో మృదు కణజాలాలు ఏ రంగులో ఉంటాయి? తెలుపు రంగు, బూడిద రంగు, నలుపు రంగు, పైవేవి కాదు? ఎక్స్రే రేడియోగ్రాఫ్ ఫిల్ములో మృదు కణజాలాలు ఏ రంగులో ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బూడిద రంగు. 11వ ప్రశ్న చూస్తున్నాం. ఎక్స్రే రేడియోగ్రాఫ్ ఫిల్ములో ఊపిరితిత్తులలోని గాలి ఏ రంగులో ఉంటుంది? తెలుపు రంగు, బూడిద రంగు, నలుపు రంగు, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నలుపు రంగు. 12వ ప్రశ్న చూస్తున్నాం. ఏ డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్లో శరీరం యొక్క కణజాలంలోని మృదు కణజాలము మరియు వివిధ నాళాలను స్పష్టంగా చూపిస్తుంది? ఎక్స్రేనా, సిఏటీనా, ఎంఆర్ఐయా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఎంఆర్ఐ. 13వ ప్రశ్న చూస్తున్నాం. ఈసీజీలో సాధారణంగా పి అనేటువంటి అక్షరం, పి వేవ్, పి తరంగాల వ్యవధి 0.8 సెకండ్సా, 0.1 సెకండా, 0.2 సెకండ్సా, 0.08 నుంచి 0.1 సెకండా? ఈసీజీలో సాధారణ పి వేవ్ వ్యవధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 0.1 సెకండ్. 14వ ప్రశ్న చూస్తున్నాం. ఈసీజీలో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఆఫ్ వేవ్స్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ గ్రూప్ ఆఫ్ ఆ యొక్క తరంగాలు సాధారణ వ్యవధి, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ యొక్క తరంగాల సాధారణ వ్యవధి 0.8 సెకండ్ల, 0.1, 0.2 సెకండ్ల, 0.08 నుంచి 0.1 సెకండ్సా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 0.08 నుంచి 0.1 సెకండ్స్. 15వ ప్రశ్న గమనిస్తున్నాం. ఈసీజీలో సాధారణ టీ వేవ్ వ్యవధి 0.8 సెకండ్ల, 0.1 సెకండ్, 0.2 సెకండ్ల, 0.08 నుంచి 0.1 సెకండ్? ఈసీజీలో సాధారణ టీ వేవ్ వ్యవధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 0.2 సెకండ్లు. 16వ ప్రశ్న చూస్తున్నాం. ఈసీజీలో సాధారణ పి మరియు ఆర్ల యొక్క విరామం వ్యవధి 0.8 సెకండ్ల, 0.1 సెకండ్, 0.2 సెకండ్ల, 0.08 నుంచి 0.1 సెకండ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 0.2 సెకండ్లు అండి. 17వ ప్రశ్న చూస్తున్నాం. ఈసీజీలో సాధారణ క్యూ మరియు టీల యొక్క విరామం 0.8 సెకండ్ల, 0.1 సెకండ్, 0.2 సెకండ్ల, 0.08 నుంచి 0.1 సెకండ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 0.1 సెకండ్. 18వ ప్రశ్న చూస్తున్నాం. ఈసీజీలో సాధారణ ఆర్ఆర్ అక్షరాల మధ్య విరామం వ్యవధి 0.8 సెకండ్ల, 0.1 సెకండ్, 0.2 సెకండ్ల, 0.08 నుంచి 0.1 సెకండ్? ఆన్సర్ ఈజ్
ఆప్షన్ ఏ 0.8 సెకండ్లు. 19వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏది గుండె కొట్టుకునే దాని యొక్క వ్యవధిని సూచిస్తుంది? క్యూటీ విరామమా, ఆర్ఆర్ విరామమా, పిఆర్ విరామమా, పైవేవీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆర్ఆర్ విరామం. 20వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈసీజీలో విస్తరించినటువంటి పీ వేవ్, తరంగం యొక్క పీ తరంగం అనేది దేనిని సూచిస్తుంది? ఈసీజీలో విస్తరించినటువంటి పీ తరంగం దేనిని సూచిస్తుంది? బండిల్ బ్రాంచ్ బ్లాకా, విస్తరించిన కర్ణికన, బ్రాడీ కార్డియానా, టచీ కార్డియానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, విస్తరించిన కర్ణికను సూచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే ఈసీజీలో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ యొక్క వ్యవధి, వ్యాప్తి మరియు పద నిర్మాణం దీనిలో వైవిధ్యాలు సూచిస్తుంది? బండిల్ బ్రాంచ్ బ్లాకా, విస్తరించిన కర్ణికన, బ్రాడీ కార్డియానా, టచీ కార్డియానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బండిల్ బ్రాంచ్ బ్లాక్ అంటారు. 22వ ప్రశ్న చూస్తే ఈసీజీలో సుదీర్ఘమైన పిఆర్ విరామం దీనిని సూచిస్తుంది? బండిల్ బ్రాంచ్ బ్లాకా, విస్తరించిన కర్ణికన, బ్రాడీ కార్డియానా, టచీ కార్డియానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బ్రాడీ కార్డియా అంటారు. 23వ ప్రశ్న చూస్తున్నాం. ఈసీజీలో సంక్షిప్త పిఆర్ విరామం దీనిని సూచిస్తుంది? బండిల్ బ్రాంచ్ బ్లాకా, విస్తరించిన కర్ణికన, బ్రాడీ కార్డియానా, టచీ కార్డియానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, టచీ కార్డియా. 24వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈసీజీలో సుదీర్ఘ క్యూటీ విరామం దీనిని సూచిస్తుంది? హైపోథైరాయిడిజం, ఆప్షన్ బి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, ఆప్షన్ సి హైపోకలేమియా, ఆప్షన్ డి హైపర్క్సాల్మియా? ఈసీజీలో సుదీర్ఘ క్యూటీ విరామం దీనిని సూచిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్. 25వ ప్రశ్న చూస్తే ఈసీజీలో సంక్షిప్త క్యూటీ విరామం దీనిని సూచిస్తుంది? హైపోథైరాయిడిజమా, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షనా, హైపోకలేమియానా, హైపర్క్సాల్మియానా? క్యూటీ విరామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, హైపర్క్సాల్మియా. 26వ ప్రశ్న చూస్తున్నాం. ఈసీజీలో ఉన్నతమైనటువంటి ఎస్టీ సెగ్మెంట్ దీనిని సూచిస్తుంది? హైపోథైరాయిడిజమా, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షనా, హైపోకలేమియానా, హైపర్క్సాల్మియానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. 27వ ప్రశ్న చూస్తే ఈసీజీలో పొడవైనటువంటి టీ తరంగం దీనిని సూచిస్తుంది? హైపోథైరాయిడిజమా, మయోకార్డియల్ ఇన్ఫెక్షనా, హైపోకలేమియానా, హైపర్క్సాల్మియానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, హైపోథైరాయిడిజం. 28వ ప్రశ్న చూస్తున్నాం. ఈసీజీలో చిన్న ఫ్లాట్ లేదా విలోమ టీ తరంగం దీనిని సూచిస్తుంది? హైపోథైరాయిడిజమా, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షనా, హైపోకలేమియానా, హైపర్క్సాల్మియానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, హైపోకలేమియా. 29వ ప్రశ్న చూస్తున్నాం. ఆల్ఫా తరంగాల ఫ్రీక్వెన్సీ సెకనుకు 4 నుంచి 7 చక్రీయాలు సైకిల్స్, 4 to 7 సైకిల్స్, సెకనుకు 13 నుంచి 40 చక్రీయాలు, 13 to 40 సైకిల్స్, సెకనుకు 8 నుంచి 13 చక్రీయాలు, 8 నుంచి 13 సైకిల్స్, సెకనుకు 3 చక్రీయాలు, 3 సైకిల్స్ కంటే తక్కువ. ఆల్ఫా తరంగాల ఫ్రీక్వెన్సీ ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సెకనుకు 8 నుంచి 13 చక్రీయాలు, 8 నుంచి 13 సైకిల్స్ ఉంటాయి. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బీటా తరంగాల ఫ్రీక్వెన్సీ ఎంత? 4 నుంచి 7, 13 నుంచి 40, 8 నుంచి 13, 3 చక్రీయాల కంటే తక్కువనా? బీటా తరంగాల ఫ్రీక్వెన్సీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెకనుకు 13 నుంచి 40 చక్రీయాలు, 13 to 40 సైకిల్స్. 31వ ప్రశ్న చూస్తున్నాం. తీటా తరంగాల ఫ్రీక్వెన్సీ 4 to 7 సైకిల్సా, 13 to 40 సైకిల్సా, 18 to 13 సైకిల్సా, 3 సైకిల్స్ కంటే తక్కువనా? తీటా తరంగాల ఫ్రీక్వెన్సీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సెకనుకు 4 నుంచి 7 చక్రీయాలు. 32వ ప్రశ్న చూస్తే డెల్టా తరంగాల ఫ్రీక్వెన్సీ ఎంత? 4 to 7 సైకిల్సా, 13 to 40 సైకిల్సా, 18 to 13 సైకిల్సా, 3 సైకిల్స్ కంటే తక్కువనా?
డెల్టా తరంగాల ఫ్రీక్వెన్సీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సెకనుకు 3 సైకిల్స్ కంటే తక్కువ, చక్రీయాల కంటే తక్కువ. 33వ ప్రశ్న చూస్తే కళ్ళు మూసుకొని మగత నిద్ర లేదా పూర్తి నిద్రలో ఉన్న వ్యక్తులలో మెదడు తరంగ నమూనా ఇలా కనిపిస్తుంది. తీటా తరంగ నమూనానా, డెల్టా తరంగ నమూనానా, ఆల్ఫా తరంగ నమూనానా, బీటా తరంగ నమూనానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆల్ఫా తరంగ నమూనా. 34వ ప్రశ్న చూస్తున్నాం. మానసికంగా చురుకుగా మరియు ఉద్విగ్నతతో ఉన్న వ్యక్తులలో కనిపించే మెదడు తరంగ నమూనా. తీటా తరంగమా, డెల్టానా, ఆల్ఫానా, బీటానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బీటా తరంగ నమూనా. 35వ ప్రశ్న చూస్తే గాఢ నిద్రలో ఉన్న పెద్దవారిలో కనిపించే మెదడు తరంగ నమూనా. తీటా తరంగ నమూనా, డెల్టానా, ఆల్ఫానా, బీటానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, డెల్టా తరంగ నమూనా. 36వ ప్రశ్న చూస్తే చిన్నపిల్లలలో సాధారణంగా కనిపించే మెదడు తరంగ నమూనా. తీటా, డెల్టా, ఆల్ఫా, బీటా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, డెల్టా తరంగ నమూనా. 37వ ప్రశ్న చూస్తున్నాం. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో సాధారణంగా కనిపించే మెదడు తరంగ నమూనా. తీటా తరంగమా, డెల్టా తరంగమా, ఆల్ఫా తరంగమా, బీటా తరంగమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, తీటా తరంగ నమూనా. 38వ ప్రశ్న చూస్తున్నాం. పెద్దవారిలో భావోద్వేగ ఒత్తిడి సమయంలో నమోదు చేయబడిన మెదడు తరంగ నమూనా. తీటా తరంగమా, డెల్టా తరంగమా, ఆల్ఫా తరంగమా, బీటా తరంగమా? పెద్దవారిలో భావోద్వేగ ఒత్తిడి సమయంలో నమోదు చేయబడిన మెదడు తరంగ నమూనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, తీటా తరంగ నమూనా. 39వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏ పరీక్ష క్వాంటిఫై మల్టీవాలెట్ యాంటీజెన్స్లో పాలీసాకరైడ్లను లెక్కించడానికి ఉపయోగించబడుతుంది? పరోక్ష ఎలిసా టెస్టా, శాండ్విచ్ పరీక్షన, పోటీ ఎలిసానా, బీటా వేవ్ నమూనానా? క్రింది వానిలో ఏ పరీక్ష క్వాంటిఫై మల్టీవాలెట్ యాంటీజెన్స్లో పాలీసాకరైడ్లను లెక్కించడానికి ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శాండ్విచ్ పరీక్ష. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో ఏది గర్భ పరీక్ష ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఉపయోగించబడుతుంది? పరోక్ష ఎలిసానా, శాండ్విచ్ పరీక్షనా, పోటీ ఎలిసానా, బీటా వేవ్ నమూనానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పోటీ ఎలిసా. 41వ ప్రశ్న చూస్తున్నాం. హెచ్ఐవి యాంటీబాడీస్ కోసం కింది వానిలో ఏది ఉపయోగించబడుతుంది? పరోక్ష ఎలిసా, శాండ్విచ్ పరీక్ష, పోటీ ఎలిసా, బీటా వేవ్ నమూనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పరోక్ష ఎలిసా. 42వ ప్రశ్న చూస్తున్నాం. సిటీ స్కాన్ ద్వారా రికార్డు చేయబడిన ఇమేజ్ను ఇలా అంటారు. టోమోగ్రామ్, యాంజియోగ్రామ్, ఫిజియోగ్రామ్ ఏది కాదు? సిటీ స్కాన్ ద్వారా రికార్డు చేయబడిన ఇమేజ్ను ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, టోమోగ్రామ్ అంటారు. 43వ ప్రశ్న చూస్తే సాధారణ ఈసీజీ వీటిని కలిగి ఉంటుంది. తరంగాలు, విరామాలు, విభాగాలు, సముదాయాలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 44వ ప్రశ్న చూస్తున్నాం. ఎలిసాలో ఉపయోగించే ఎంజైములకు ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ ఫిరోక్సిడేస్, ఆప్షన్ బి ఆల్కలైన్ ఫాస్ఫటేస్, ఆప్షన్ సి బీటా గలాక్టోసిడేస్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 45వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. డైరెక్ట్ ఎలిసా 2 రకాలు, అవి ఏవి? శాండ్విచ్ పరీక్ష, కాంపిటేటివ్ పరీక్ష, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. డైరెక్ట్ ఎలిసాలో 2 రకాలు ఉంటాయి, అవి ఆప్షన్ సి ఏ కామా బి, శాండ్విచ్ పరీక్ష మరియు కాంపిటేటివ్ పరీక్ష. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ సిలబస్. గమనిస్తే ఇందులో ఇంటర్మీడియట్ జంతుశాస్త్రం సెకండ్ ఇయర్కు సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలలో యూనిట్ 8 అనువర్తిత జీవశాస్త్రం అప్లైడ్ బయాలజీకి సంబంధించిన పార్ట్ 3 వీడియో టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.